పొంగలి ఈజ్ అ వెరీ కామన్ రెసిపీ, కానీ నేను చెప్పిన టిప్స్తో చేస్తే తొందరగా గట్టి పడకుండా ఉంటుంది. ఒథెంటిసిటీ పక్కన పెడితే మనకి నచ్చినట్టు చేసుకొని తినడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. నాకు పొంగలి ఉప్మాలాగా మ్యాష్ చేసి చేస్తే అస్సలు నచ్చదు. నేను ఇక్కడ లాంగ్ గ్రెయిన్ ఆర్ బాస్మతి యూస్ చేస్తున్నాను. ఇలా చేస్తే కంప్లీట్గా మ్యాష్ అవ్వకుండా గ్రెయినీగా ఉంటుంది. నెక్స్ట్ పెసరపప్పుని రంగు మారకుండా జస్ట్ రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దానివల్ల ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. చాలామంది 6 to 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కుక్కర్లోనే పోసి ప్రెషర్ కుక్ చేసేస్తారు. దానికంటే హాఫ్ వాటర్ కుక్కర్లో పోసి హాఫ్ వాటర్ తాలింపు అప్పుడు పోస్తే కన్సిస్టెన్సీ బాగుంటుంది. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ప్రెషర్ కుక్కర్లో పోసి నెక్స్ట్ 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాలింపు అప్పుడు యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక ఇలా మ్యాష్ చేస్తూ ఒక 5 minutes కలిపితే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో సూపర్గా రెడీ అయిపోతుంది.